దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? దేవుని కొరకు మనల్ని మనం సమర్పించుకోవాలి. మన శక్తిని మనం దేవుని కొరకు దారపోయాలి. మనకున్న దానిని దేవునికి దారపోయాలి. దేవుని పరిచర్యలో మన వంతు మనం ఏం చేయగలమో మన శక్తి సామర్థ్యతలను బట్టి మనం దేవుని పరిచర్యకు మనము చేయాల. చాలామంది ఉన్న ధనాన్ని ఇస్తే సరిపోతుందేమో అనుకుని ఆలోచన చేసేవారు చాలామంది ఉన్నారు. కానీ అలాంటిది దేవుడు కోరుకోవట్లేదండి. నీకున్న ఆస్తిపాస్తిని దేవునికి అప్పగిస్తే సరిపోతుందేమో అని ఆలోచన చేస్తున్నావేమో, అది కూడా దేవుడు కోరుకోవట్లేదు. ఇదిగో నేను దేవుని మందిరానికి చాలా స్థలాన్ని ఇచ్చాను కాబట్టి ఇదిగో దేవుడు నన్ను సంపూర్ణంగా అంగీకరించావు అనుకుంటున్నాడేమో అని ఆలోచన చేస్తున్నావేమో, అది కూడా దేవునికి ఇష్టమైనది కాదండి. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? మీ శరీరములను అన్నాడు. దేవునికి స్తోత్రం. నీవు దేవునికి అనుకూలంగా నువ్వు మార్చుకోవాలి, దేవునికి అనుకూలంగా నువ్వు అప్పగించుకోవాలి అనే విషయాన్ని మనం పరిశీలించాలి.